న్యూ ఫ్యామిలీ కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో హీరోయిన్ సమంత రాజ్ పెళ్లి చేసుకున్నారు. అధికారికంగా కొద్ది క్షణాల క్రితమే వాళ్ళిద్దరు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇవాళ 1 గంట ప్రాంతంలో మనకు బ్రేకింగ్ అందింది. బిగ్ టీవీ మీకు ముందే చెప్పింది. కీలక పాత్రలో మన ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించింది సమంత. అప్పుడే వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. చూడొచ్చు ప్రస్తుతం ఇదే విజువల్ హల్చల్ రేపుతోంది. మొత్తం కూడా ఇద్దరు కూడా ఇవాళ ఇషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకున్నారు. ఇషా ఫౌండేషన్ అంటే సమంతకు చాలా మక్కువ ఎక్కువ. చాలా లోలో ఉన్న టైంలో, తను చాలా బాధలో ఉన్న టైంలో, ఆరోగ్యం సహకరించక మెంటల్ గా కూడా అప్సెట్ అయిన సందర్భాల్లో ఇషా ఫౌండేషన్కి వెళ్ళి మెడిటేషన్ చేసుకునేది. ఆ పోస్ట్ కూడా చాలా షేర్ చేసుకునేది సమంత. తనకు సంబంధించిన వీడియోలు చాలా ఉంటాయి, మెడిటేషన్ చేస్తూ, యోగా చేస్తూ, ఎక్సర్సైజెస్ చేస్తూ. అలాంటి సమయంలోనే రాజ్ తనకు మొరేల్ బూస్టప్ చేసేవాడు, తనకు సపోర్ట్గా ఉండేవాడు. చాలా సందర్భాల్లో అక్కడక్కడ ఇద్దరు షేర్ చేసుకున్న ఫొటోస్ని కూడా పోస్ట్ చేసింది సమంత. అప్పుడప్పుడు లీకులు కూడా ఇచ్చింది. మొత్తానికి 3 ఏళ్ల డేటింగ్కి ఒక ఎండ్ కార్డ్ పడిందని చెప్పాలి. ఇవాళ ఇషా ఫౌండేషన్లో లింగ భైరవి ఆలయంలో ఇద్దరు కూడా అతి కొద్ది మంది సమక్షంలో ఒకటైనట్టుగా మనకు తెలుస్తోంది. దానికి సంబంధించిన పోస్టే అది చూస్తూ ఉన్నాం. ఎర్ర చీర కట్టుకొని ఎంతో ఆనందంగా ఒకరిలో ఒకరు చేయి వేసుకుంటూ రాజ్ అండ్ సమంత కనిపిస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా కనిపిస్తూ ఉన్నారు. రాజ్ సమంత ఫోటో అధికారికంగా వాళ్లే పోస్ట్ చేస్తామన్నారు. అన్నట్టుగానే మధ్యాహ్నం సమయంలో వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఉదయం జరిగిన పెళ్లికి సంబంధించిన ఫోటోని పోస్ట్ చేశారు. చూడొచ్చు ఇద్దరు కూడా చాలా ఆనందంగా, చాలా స్మైల్స్ తో ముందుకు వెళుతూ ఉన్నారు. అతి కొద్ది మంది సమక్షంలో ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. సమంత ఇప్పటికే అధికారికంగా విడాకులు తీసుకుంది నాగ చైతన్యతో. వాళ్ళిద్దరూ కూడా ఇటు రాజ్ కూడా శ్యామలకి అధికారికంగానే విడాకులు ఇచ్చినట్టు, కానీ దీనికి సంబంధించి పర్ఫెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఇద్దరు మాత్రం కొత్తగా న్యూ ఫ్యామిలీని స్టార్ట్ చేస్తూ ఉన్నారు, కొత్తగా జీవితాన్ని ఆరంభించబోతూ ఉన్నారు. 3 ఏళ్లు కూడా ఇద్దరు అభిప్రాయాలు ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత ఇవాళ ఇద్దరు న్యూ ఫ్యామిలీని స్టార్ట్ చేయబోతున్నట్టుగా అధికారికంగా కొద్ది క్షణాల క్రితమే ప్రకటించారు. ఇది సెకండ్ ఫోటో. ఇద్దరు కూడా అగ్నికి నమస్కారం చేస్తున్న ఫోటో అది. ఎర్ర చీరలో సమంత ఎంతో అందంగా మెరిసిపోతోంది. ఇద్దరు కూడా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇద్దరు కూడా అక్కడ అగ్నికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇషా ఫౌండేషన్లో జరిగిన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని అధికారికంగా విడుదల చేశారు. ఆ ఫొటోస్ని ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. రాజ్ నిడమోరు, సమంత ఇద్దరు ఇవాళ ఉదయం ఒక్కటయ్యారు. సమంత మెడలో మంగళసూత్రం కూడా కనిపిస్తోంది. ఎర్ర చీర మీద ఎంతో హుందాగా కనిపిస్తోంది సమంత. ఇద్దరు కూడా న్యూ ఫ్యామిలీని స్టార్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ఒక పోస్ట్ ని పెట్టారు. అయితే ఈ పెళ్లికి సినీ ప్రముఖుల్ని ఎవరిని కూడా పిలవలేదు సమంత. చాలా కొద్ది మందితో మాత్రమే ఆవిడ ఇద్దరు కూడా ఒకటయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో హీరో నాగ చైతన్యన్ వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది సమంత. ప్రస్తుతం రాజ్ తో కూడా వివాహం చేసుకున్నారు. అయితే వీటన్నిటినీ కూడా ఎప్పుడైతే సమంత వివాహం జరిగింది అని తెలిసిందో ప్రతి ఒక్కరు కూడా సర్చ్ చేయడం మొదలు పెట్టారు. అధికారికంగా మేమే ప్రకటిస్తాము అని చెప్పి సమంత PR గ్రూప్ చెప్పింది. అలాగే మధ్యాహ్నం 2 గంటల లోపే ఈ ఫొటోస్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. మా ఇన్పుట్ ఎడిటర్ గణేష్ ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఓవర్ టు యు గణేష్. ఎందుకంటే పెళ్ళి అనేది సాధారణంగా ఒక ఇద్దరికి సంబంధించిన విషయం, అంటే జీవితం కొనసాగించేంత వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సమంత రాజుల వివాహం చూస్తుంటే ఖచ్చితంగా ఆ 2 జీవితాలు ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించాయి. కాబట్టి చాలా అంటే నిరాడంబరంగా అనేకంటే నిజంగానే ఒక ఫిలాసఫీ లాగా ఏదైతే ఈషా ఫౌండేషన్లో ఉందో, పెళ్ళి అనేది కేవలం ఒక ఇద్దరికి సంబంధించిన జీవితం విషయం. అలాగే వాళ్ళిద్దరు వివాహం కూడా జరిగింది ఇప్పుడు చెప్పచ్చు మనం. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే వాళ్ళు అంటే ఆనందంగా ఆ పెళ్లి చేసుకుంటున్న దృశ్యాలను ఒక్కసారి చూస్తుంటే సమంత తన ఇన్స్టాగ్రామ్లో కొద్దిసేపటి క్రితమే పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఒక ముందుగానే తాను ఎన్ని గంటలకి పోస్ట్ చేయబోతున్నాను, 1 గంటన్నర తర్వాత తన ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా దీనికి ప్రకటన అనేది పోస్ట్ చేయబోతున్నాను ఆవిడ ప్రకటించింది. ఆ విధంగానే
అందులో ఆ ఫోటోలు చేసింది. అందులో చూస్తే మనకి ఎర్రని పట్టు చీర ధరించి ఒక పెళ్లి కూతురు ఎంత సుందరంగా ఉంటుందో ఆ విధంగా మనకి సమంత కనిపిస్తుంది. వైట్ షర్టు తర్వాత గోల్డ్ కుర్తాతో మనకి రాజ్ మనకి కనిపిస్తున్నారు. ఆ ఇద్దరు దంపతులు కూడా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పునర్వివాహం, అంటే రెండో పెళ్ళి అనడం కావచ్చు, లేకపోతే మళ్ళీ పెళ్ళి అని కావచ్చు, వీటన్నింటికి బ్రేక్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక జీవితం ఒక చోట ఆగిపోయిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది మహిళ అయినా పురుషుడైనా దానికి సూచిస్తూనే ఇప్పుడు సమంత పెళ్లిది కనిపిస్తుంది. మరోది ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం, డిసెంబరు 4వ తేదీన 2024 గత ఏడాది ఏదైతే విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ఆయన ధూళిపాలతో వివాహం జరిగింది. ఖచ్చితంగా ఒక సంవత్సరం గడవక ముందే ఇప్పుడు అదే డిసెంబర్ నెల 1వ తేదీన సమంత తన వివాహాన్ని చేసుకుంది. అంటే 2024 డిసెంబర్ 4వ తేదీన శోభితా ధూళిపాల నాగ చైతన్య వివాహం అనేది జరిగితే ఇప్పుడు ఏడాది గడవక ముందే 2025 డిసెంబర్ 1వ తేదీన రాజ్తో సమంత వివాహం జరిగింది. అంటే వీళ్ళిద్దరు వివాహం తర్వాత, అంటే ముందుగా ఆ వివాహం తర్వాత చాలా అనేక విషయాలు బయటకు వచ్చినాయి. తర్వాత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు బయటకు వచ్చినాయి. అందుకని టోటల్గా 4 ఏళ్ల క్రితం వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత 3 ఏళ్ళుగా రాజుతో తను జీవితాన్ని పంచుకుంటున్నట్టుగా కావచ్చు, లేకపోతే డేటింగ్ కావచ్చు, ఇలాగ అనేక రూపాల్లో వాళ్ళే బయట పెట్టారు. ఎందుకంటే సమాజం నుంచి బయట పెట్టే కంటే వాళ్ళే తిరుగుతున్నవి కావచ్చు. మా మధ్య ఈ సంబంధం ఉందనేది మిగతా వాళ్ళకి ఆస్కారం లేకుండా, కానీ సోషల్ మీడియాలో సంబంధించి సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చ కొనసాగుతూ వచ్చింది. దానికి ముగింపుకు పలుకుతూ ఈరోజు కొత్త జీవితాన్ని చేస్తున్నామని సమంత రాజుల వివాహానికి సంబంధించి ఈరోజు విడుదలైంది. ఇప్పటి వరకు జరుగుతున్న చర్చకు ఒక బ్రేక్ పడింది. అంటే సమంత మరోవైపు నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ 4వ తేదీన వివాహం చేసుకున్నారు. ఆయన వివాహం చేసుకున్న తర్వాత శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్న తర్వాత సమంత లైఫ్ ఏంటనేది ఒక పెద్ద చర్చగానే వస్తుంది. ఆమె ఏ షూటింగ్లో పాల్గొన్నా లేకపోతే మిగతా వాళ్ళతో కలిసి తిరిగినా ఈ సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతూ వచ్చినాయి. దానికి ఒక పులి స్టాప్ ఈ రోజున డిసెంబర్ 1 సరిగ్గా ఒక ఏడాది గడవక ముందే 2025 డిసెంబర్ ఈ రోజున అంటే ఆవిడ పులి స్టాప్ పెట్టగలిగారు. దీనికి సంబంధించి ఇద్దరు కూడా ఈషా ఫౌండేషన్లో, అంటే మనం చూస్తున్నాం రింగులు మార్చుకున్నారు. తర్వాత ఏదైతే యజ్ఞగుండం ఉందో యజ్ఞగుండం దగ్గర ఆ పవిత్రమైన వివాహం జరిగినట్లుగా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. గతంలో సమంత వివాహాన్ని చూసుకుంటే రెండు వైపులా, అంటే హిందూ వివాహ చట్టం ప్రకారం హిందూ వివాహం చేసుకుంది ఆవిడ, క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం నాగ చైతన్య పెళ్లి చేసుకుంది. ఆ రోజున విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు కేవలం ఈషా ఫౌండేషన్లోనే ఆ వివాహం జరిగినట్లు మనకి కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ అంటే గతం నుంచి కూడా, అంటే 3 ఏళ్ళుగా, అంటే ఫ్యామిలీ మ్యాన్ 2 అనేది సినిమా నుంచి కూడా ఒక ఇద్దరు కలిసి జర్నీ అనేది కనిపించింది. ఒక దర్శకుడిగా ఒక మంచి సినిమా ఏదైతే ఉందో కీలకమైన పాత్రలో ఆ రోజున వెబ్ సిరీస్లో నటించిన తర్వాత ఆ జర్నీ అనేది కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు దానికి దాదాపుగా నాగ చైతన్య ధూళిపాల శోభిత వివాహం తర్వాత సమంత పైన అంతా కాన్సన్ట్రేషన్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీకి సంబంధించిన కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఆ కాన్సన్ట్రేషన్లోన ప్రధానంగా మనకు కనిపించేది మహిళ అయితే ఇంకా ఎక్కువగా ఆ సోషల్ మీడియాలో అనేది ఆ ట్రోలింగ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏమవుతుంది కావచ్చు, వాళ్ళ జీవితం కోసం కావచ్చు ఎక్కువ చర్చ జరుగుతూ వస్తుంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడే కాదు చాలా జీవితాలు. ఇప్పుడు దానికి ఒక పులి స్టాప్ పెట్టేలాగా సమంత రాజుల వివాహం అనేది ఈరోజు మనకు కనిపించింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కేరళ నుంచి వచ్చింది సమంత, తెలుసు అందరికీ కూడా. కాకపోతే తెలుగు సినిమాలే కాదు తెలుగు మనుషులంటే కూడా తనకు చాలా ఇష్టం అని చెప్పి ఇప్పుడు తెలుగు వారిని పెళ్లి చేసుకుంది. దీన్ని ఎలా చూడాలి? ఎస్, ఎందుకంటే ఒక కేరళ కుట్టిగా వచ్చిన తర్వాత ఆమె వివాహ నాగ చైతన్యని చేసుకున్నప్పుడు పెళ్లికి ముందు నుంచి కూడా తెలుగు వాళ్ళంటే తనకి ఇష్టం, తెలుగు సినిమాలే తనకి జీవితం. ఏమాయ చేసే సినిమా తర్వాత ఆమె చేసిన మొదటి ప్రకటన కూడా అది. ఎందుకంటే ఆమె ఆ రోజున వేదికపై నుంచి చేసింది. తర్వాత అనేక సందర్భాల్లో తెలుగు నేటివిటీ అన్నా, తెలుగు సినిమాలన్నా, తెలుగు వాళ్ళు ఉండే ఆ గౌరవించే విధానం అన్నా తనకు చాలా ఇష్టం అనేది ఆమె చెబుతూ వచ్చింది. అలాగే ఇక్కడ తెలుగు పీపుల్లోన అంటే చాలా వరకు డాక్టర్ అనగాని మంజుల లాంటి వారు ఆమెతో కలిసి జర్నీ చేస్తున్నారు. ఇక్కడ ఆమెతో కలిసి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. అంటే తను కేరళలో ఉండి కేరళ సినిమాలు చేసిన తెలుగు ఇండస్ట్రీ పట్ల మమకారంతో ఇక్కడే ఫౌండేషన్లు ఏర్పాటు చేసింది. అనగాని మంజుల లాంటి వారితో కలిసి ఆమె ఒక జర్నీని ఫౌండేషన్ అంటే సేవా కార్యక్రమాలను చేస్తూ వచ్చింది. అంటే తెలుగు పీపుల్తో కావచ్చు, తెలుగు నేటివిటీతో కావచ్చు ఆమె చేస్తున్న జర్నీ అనేది ప్రత్యేకంగా చెప్పాలి. అనేక సందర్భాలు ఆవిడ చెప్పింది. ఇప్పుడు రాజు కూడా నెల్లూరుకి సంబంధించిన ఇది కాబట్టి రాజు నెడుమూరు కూడా తెలుగు అబ్బాయే, తెలుగు ఆయనకి నెల్లూరు నుంచి వచ్చిన ఆయన.
అందుకని ఆ తెలుగు పైన మమకారం కావచ్చు, తెలుగు వాళ్ళపైన ఉండే ఇష్టం కావచ్చు, వాళ్ళు ఉండే ఆచార వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమంతకి ముందు నుంచి కూడా ప్రకటించినట్టుగానే అది ఇష్టం అనే దాన్ని మరోసారి రాజుతో వివాహం ద్వారా ఆమె నిరూపించింది. ఇప్పుడు తెలుగు పీపుల్ చాలామంది కూడా సోషల్ మీడియాలో ఇదే కామెంట్స్ చేస్తున్నారు. సమంతకి ఎంతవరకు అయితే నెగిటివ్ వచ్చిందో ఈ రోజున మళ్ళీ సమంత పైన చాలా వరకు ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వాళ్ళిద్దరూ అంటే జీవితాంతం కొనసాగాలనే ఒక ఆకాంక్ష అయితే అంటే ముందు గతంలో జరిగిన దాన్ని చాలా వరకు చెరిపేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరి జీవితాలు వాళ్ళు ప్రారంభమైనవి కాబట్టి అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అంత ముందుతో వివాహాలకు సంబంధించి ఉంది కాబట్టి దాని అంతా చెరిపేసిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించేలా ఉండాలని సోషల్ మీడియాలో ఇప్పుడు వాళ్ళిద్దరి దంపతులకు కూడా ఆశీర్వచనాలు ఇస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేసేలా చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు ఉండే ఏదైతే నెగిటివ్ కామెంట్స్ అనేవి ట్రోలింగ్స్ ఉన్నాయో దానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె పట్ల కనిపిస్తున్నాయి. అలాగే ఆవిడ ఏదైతే చెప్పిందో ఇప్పుడు గతంలో కూడా ఆ తెలుగు అనే దానికోసం ఏదైతుందో ఈ రోజున ఆ పెళ్లి ద్వారా ఆమె స్పష్టంగా చెప్పగలిగింది. రైట్ గణేష్, మనం కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్దాము కపుల్ కి. ఎస్, సమంత అండ్ రాజ్ ఇద్దరు ఒకటయ్యారు. దానికి సంబంధించిన ఫొటోస్ ని వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. ఎర్ర చీర కట్టుకొని ఎంతో హుందాగా మెడలో మంగళసూత్రం వేసుకొని చేయిలో చేయి వేసుకుంటూ రాజ్ తో నడిచొస్తున్న ఫోటో ఒకటి, అలాగే అగ్నిగుండాన్ని నమస్కరిస్తూ ఒక ఫోటోని షేర్ చేశారు ఇద్దరు. అలాగే ఒక రింగ్ ని ఎక్స్చేంజ్ చేసుకున్న ఫోటోని, ఈ 3 ఫొటోస్ ని కూడా వాళ్ళు అధికారికంగా పోస్ట్ చేశారు. ఎస్, న్యూ ఫ్యామిలీ స్టార్ట్ అయింది అని అంటూ వాళ్ళు డిస్క్లోజ్ చేశారు.